అక్రమ ఎస్టీలైన లంబాడీల దోపిడీని అంతం చేయడానికి గత 2.5 దశాబ్దాలుగా సాగుతున్న పోరాటంలో భద్రాచలం ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకట్రావు గారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ శ్రీ సోయం బాపురావు గారు, ఇద్దరు రాజకీయ ప్రజాప్రతినిధులు ఈ ఆదివాసీ ఉద్యమంలో న్యాయ పోరాటానికి ముందుకొస్తే సుప్రీంకోర్టే దిగివచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించింది. కొండాకోన, ఊరువాడ, గూడెం పోరు గర్జనైంది. ఆదిలాబాద్ నుండి అశ్వరావుపేట దాకా, ఉట్నూరు నుండి భద్రాచలం వరకు ఏజెన్సీ అంతా రణరంగమైంది. పిడికిలెత్తి గర్జిస్తున్న ప్రతి గుండె మిగిలిన ప్రజాప్రతినిధులందరూ రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని కోరుతోంది. ఈ ఇద్దరికి మిగిలిన రాజకీయ నాయకులందరూ కలిసొస్తే, ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులకు తోడు మిగిలిన రాజకీయ నాయకులందరూ రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమంలో కలిసొస్తే జాతి తలరాతను మార్చడం ఖాయం. 3GO రిజర్వేషన్లైనా, లంబాడీ దోపిడీ అయినా, పాలనా సమస్య, రాజకీయం తెచ్చిన సంక్షోభం, రాజకీయమే సమాధానం, రాజకీయ నాయకులే పరిష్కారం. లంబాడీల దోపిడీ ఇంకా చాలని ఆదివాసీ జనమంతా రణం చేస్తున్నారు. ఆదివాసీ ప్రజాప్రతినిధులుగా, రాజకీయ నాయకులుగా, రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన ప్రజలతో కలిసి ప్రజల కోసం నిలబడండి. కలిసి కలబడదాం రండి. జాతికి పట్టిన పీడని కూకటి వేలతో పీకేద్దాం రండి. ఇప్పుడు కాకుంటే మరెప్పుడు. పోరాడితే పోయేదేం లేదు లంబాడీల దోపిడీ తప్ప. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.